సమాజ శ్రేయస్సులో భాగంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష పేర్కొన్నారు. రాపూర్ పట్టణంలోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్, దేవి సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు బయట నీళ్లు కొనుక్కోలేని పేదలకు ఈ ప్లాంట్ ద్వారా ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందడం గొప్ప విషయమన్నారు. అనంతరం మౌనిక చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మౌనికారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద కూలీలు నివసిస్తున్నారని, వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి దేవి సీ ఫుడ్స్ తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు 100 వాటర్ క్యాన్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవి సీ ఫుడ్స్ ప్రతినిధి ఎన్వి రావు పాల్గొన్నారు. లక్ష్మీపురం కాలనీలో ఈ ఎక్సీ కాలనీలో ఏదైతే వాటర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అండ్ దేవి సీ ఫుడ్స్ వారి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక పరంగా మనకి ఎక్కడైతే లో ఫ్యామిలీస్ ఉన్నారో, లో బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ యొక్క పురోగతి కోసం ఈ చారిటబుల్ ఫౌండేషన్ కానీ దేవి సీ ఫుడ్స్ వాళ్ళు ఇలాంటి వాటర్ ప్లాంట్ అనేది స్థాపించారు. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రావాల్సింది, కానీ ఆయన కలెక్టర్ గారి కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల నన్ను పంపించడం జరిగింది. నేను చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పేద ప్రజలకి బయట కొనుక్కోలేని స్తోమత లేకపోతే మంచి నీరు బయట కొనుక్కున్నా సరే అది మంచి మినరల్ వాటర్ అనేది గ్యారంటీ లేదు. ఇక్కడే వాళ్ళ ఇంటి వద్దనే వాటర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నిరంతరం వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇంకా మెరుగుపరిచే ఒక సువర్ణ అవకాశం వాళ్ళకి. ఈ మౌనిక చారిటబుల్ ఫౌండేషన్కి నేను కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఇలాంటి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. రాపూర్ ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా, ఎందుకంటే ఆవిడ సొంత ఊరు డెక్కలి మండలం అని తెలుస్తుంది. సో అక్కడి నుంచి వెంకటగిరి నియోజకవర్గం అని కాకుండా నెల్లూరు డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆవిడ ఇంకా ఇంకా ఎక్కువ పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే దేవి సీ ఫుడ్స్ వారి యొక్క సహాయ సహకారంతో సిఎస్ఆర్ ఫండింగ్ ఏదైతే స్టార్ట్ చేశారో ఒంగోలులో ఎస్టాబ్లిష్ అయినా సరే నెల్లూరు జిల్లా వాసులకి ఏదో ఒకటి అందించాలన్న ఒక స్ఫూర్తిదాయకం. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి యాక్టివిటీస్ని ఇంకా ప్రమోట్ చేసా అని అనుకున్న మన మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ. మీ వల్ల ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా ఎక్కువ మంది దాతలు ముందుకు వస్తే మంచి మంచి పనులు అనేది రాపూర్ మండలమే కాకుండా నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా చేయాలి. థ్యాంక్ యూ. ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఇనాగ్రేషన్ చేశాము మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ నుంచి. అండ్ దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ దేవి సీ ఫుడ్స్ వాళ్ళు మాకు ఇచ్చారన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఎన్వి రావు గారు వచ్చారు దేవి సీ ఫుడ్స్ నుంచి. తర్వాత మన మేడము అనూష గారు, సబ్ కలెక్టర్ గారు, ఆమె బిజీ షెడ్యూల్ ఉన్నారు, అయినా కూడా మేము ఇన్వైట్ చేశాము. ఇన్వైట్ చేయగానే నేను వస్తానమ్మా అని చెప్పి ఆవిడ వచ్చారు. చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు మేడం, చాలా మంచివారు. సో వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. సో దానికి గాను ఆమెకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దేవి సీ ఫుడ్స్ నుంచి వచ్చిన ఎన్వి రావు గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే పర్టికులర్గా ఈ రాపూర్లోనే కట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా పూర్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకైతే రోజు కూలీకి వెళ్ళేవాళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళందరికీ రోజు కొనుక్కునే స్తోమత లేదు పాపం చెప్పాలంటే. వాళ్ళందరికీ అడిగారు మమ్మల్ని, నేను ఇంకొక దగ్గర కూడా కడతానంటే మేడం మాకు ఇక్కడ కట్టండి, మాకు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తే అప్పుడు వాళ్ళకి నేను ఇక్కడ కట్టడానికి ఒప్పుకున్నాను. దానికి ఒప్పుకోవడానికి కూడా కారణం దేవి సీ ఫుడ్స్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ప్రతిసారి మీరు మీ ఏరియాలో కడుతున్నారు, మాకు దగ్గరలో కట్టండి అని కూడా అడిగారు. అడిగితే కూడా చాలా పూర్వాలు ఉన్నారు ఇక్కడ, మీరు హెల్ప్ చేయండి అని మేము అడిగాము. అడిగితే వాళ్ళు అన్నారు సరే మీరు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో మేము ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్. వాళ్ళ ద్వారా ఈ ఆరు వాటర్ ప్లాంట్ని మేము కట్టగలిగాము. సో వీళ్ళతోటి మేము ఇంకా ముందు కూడా మాకు ఇట్లనే హెల్ప్ చేస్తారని, చెయ్యాలని, వీళ్ళతో కొనసాగాలని, ముందు ఇంకా మేము వీళ్ళ ద్వారా ఎన్నో వాటర్ ప్లాంట్స్ కట్టాలని కూడా మేము అనుకుంటున్నాము. ఇంకపోతే మా ట్రస్ట్ నుంచి మీ అందరికీ తెలిసిందే, మీడియా సోదరులు నాకు చాలా ఇయర్స్ నుంచి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళైతే నేను లేను, నాకు జెన్యూన్గా వీళ్ళందరూ వచ్చి చాలా బాగా సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తారు.